హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటంటే ఏ న్యూ సిరీస్ అని చెప్పొచ్చు, న్యూ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. దట్ ఈస్ లర్న్ ఇంగ్లీష్ ఈజీ వే. దీని ముందు మనము ఈజీ మ్యాథమెటిక్స్ గురించి మనం డిస్కస్ చేసాం, కొన్ని టాపిక్స్ కవర్ చేసాము. ఆల్మోస్ట్ అది సరిపోతుంది. బట్ ఇంకా ఏమైనా మిస్ అయితే మళ్ళీ క్లాసెస్ సపరేట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాం అనమాట. ఇది ఈ లర్న్ ఇంగ్లీష్ ఈజీ వే అనేది లెసన్ 1 ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. రీసెంట్గా ఒక బుక్ ఒకటి చదివాను అనమాట అబౌట్ లర్న్ ఇంగ్లీష్ని. బట్ దాంట్లో కంటెంట్ ఎంత ఈజీగా ఉందంటే అంత ఈజీగా ఉంది. బట్ ఆ విధంగానే మనం కూడా ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాము. ఈరోజు నుంచి టైం దొరికినప్పుడంతా ఈ లర్న్ ఇంగ్లీష్ ఈజీ వే. ఎందుకంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్ అని అందరికీ తెలిసిందే. ఇంగ్లీష్ తెలుసుకోకపోతే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో కూడా మీకు తెలిసింది అనమాట. అందుకోసం ఇక్కడ మనము లర్న్ ఇంగ్లీష్ అనేది 0 to అడ్వాన్స్ లెవెల్ లాగా అనుకున్నాము. బట్ చూద్దాం ఎన్ని రోజులు పడుతుంది, ఏ విషయం తెలియదు. నేను కూడా ఎగ్జాక్ట్గా ఫిక్స్ చేయలేదు. బట్ టైం దొరికినప్పుడంతా స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మెయిన్ ఇంగ్లీష్, ఓకేనా. జనరల్గా ఒక లాంగ్వేజ్ మనం నేర్చుకోవాలంటే లాంగ్వేజ్లో ఉన్న లెటర్స్ ఏముంది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగులో అనుకోండి, తెలుగులో అలా ఏముంది, గుణితాలు ఏముంది, గక్కాలు ఏముంది మనం నేర్చుకుంటాం. ఆ విధంగా ఇక్కడ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే మనకి లెటర్స్ ఉంది. ఆ లెటర్స్ నేర్చుకున్న తర్వాతనే మనం నెక్స్ట్ స్టెప్ పోవాలి. కాబట్టి ఆ లెటర్స్ని మనము ఆల్ఫాబెట్ అంటాము. ఆల్ఫాబెట్స్ కాదు, ఆల్ఫాబెట్, ఓకేనా. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అనొచ్చు, ఓకేనా. ఈ ఆల్ఫాబెట్ అనేది మనకి అందరికి తెలిసిందే. ఎలా అని, ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ అన్నమాట, ఓకేనా. ఇది ఆల్ఫాబెట్ అనమాట. ఇంగ్లీష్ టోటల్ మనకి ఎన్ని ఉంటుందంటే 26 ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 అన్నమాట. నెక్స్ట్ ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, ఓకేనా. ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంది మనకి. అదేంటి నాకు ఆల్రెడీ తెలుసు. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, ఓకేనా. క్యాపిటల్ లెటర్స్ అంటే జస్ట్ ఒక 4 మాత్రం రాస్తాను, మీకు ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే. ఏ, బి, సి, డి, ఇంకా అలానే ఉంటుంది. ఇక్కడ స్మాల్లో ఏ, బి, సి, టి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ అన్నమాట. ఒక్కొక్కసారి జెడ్ కూడా ఇలా రాస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ అందరికి తెలిసింది ఏబిసిడి, ఏబిసి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్ అన్నమాట, ఓకేనా. ఇది ఏబిసిడి క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అన్నమాట, ఓకేనా. ఈరోజు మనం జస్ట్ ఇంట్రొడక్షన్ మాత్రమే
జస్ట్ ఇదన్నీ మీకు తెలిసిందే, స్మాల్ లెటర్స్ అంటే ఏంటి, క్యాపిటల్ లెటర్స్ అంటే ఏంటి అని మీకు ఆల్మోస్ట్ అన్నీ తెలిసిందే. బట్ జస్ట్ మనం స్టార్ట్ చేసాం కాబట్టి అక్కడ కూడా ఆ బుక్లని చదివేటప్పుడు స్టార్టింగ్లో ఇలానే ఇచ్చారు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ఇచ్చేసి క్యాపిటల్ లెటర్స్ అంటే ఏంటి, స్మాల్ లెటర్స్ అంటే ఏంటి ఇచ్చేసి మళ్ళీ ఏబిసిడి, మన చిన్న పిల్లలు నేర్చుకున్న విధంగా ఏబిసిడి క్యాపిటల్ లెటర్స్, ఈ పక్క స్మాల్ లెటర్స్ అనమాట. ఇక్కడ దీంతో పాటు ఒక చిన్న కాన్సెప్ట్ ఇచ్చారు, అది ఏంటిని చూద్దాం. ఈ కాన్సెప్ట్ అయితే మర్చిపోకండి, ఓకేనా. నోట్ని పెడతాను నేను. ఇక్కడ ఆల్రెడీ మనము క్యాపిటల్ లెటర్స్ గురించి, స్మాల్ లెటర్స్ గురించి డిస్కస్ చేసాము. క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్, ఓకేనా. ఇక్కడ నోట్స్ అంటే ఏంటంటే, అంటే నోట్ అంటే మనం ఏ టాపిక్ అంటే ఇంపార్టెంట్, ఇది ఎప్పుడు మెమరీలో ఉండాలి. ఒక నేమ్ రాసేటప్పుడు లేకపోతే ఒక సెంటెన్స్లో ఫస్ట్ రాసేటప్పుడు ఆ వర్డ్ ఒక ఫస్ట్ లెటర్ ఎప్పుడు ఎలా ఉండాలంటే క్యాపిటల్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏదో ఒక ఫస్ట్ లెటర్ ఇక్కడ ఉందనుకుంటాం, మిగతా రిమైనింగ్ లెటర్ అంతా పక్కన ఉంది. అప్పుడు ఫస్ట్ రాసే లెటర్ ఎప్పుడు కానీ క్యాపిటల్లో ఉండాలి సెంటెన్స్లో, లేకపోతే మీరు సింగిల్ వర్డ్ రాసినా కూడా ఫస్ట్ వన్ క్యాపిటల్ ఉండాలి, మిగతా అంతా స్మాల్ ఉండాలి, ఓకేనా. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గురించి చూస్తే రామ, RAMA, ఓకేనా. ఆర్ అనేది క్యాపిటల్ ఉండాలి, మిగతా అంతా స్మాల్ ఉన్నా ఓకేనా. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చి ఎంజాయ్, ఫస్ట్ వన్ చూడండి క్యాపిటల్, ఓకేనా. నెక్స్ట్ వన్ రాజేష్, ఫస్ట్ వన్ క్యాపిటల్. ఒక విలేజ్ పేరు రాస్తాను అనుకోండి, లేకపోతే మీకు ఏ సెంటెన్స్ రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఈస్ రాసేటప్పుడు ఈ అనేది హెచ్ అనేది క్యాపిటల్ ఉండాలి, మిగతా పక్కన ఉండేది ఈ అనేది స్మాల్ ఉండాలి అనమాట. షీ ఫస్ట్ వన్. నెక్స్ట్ దే ఫస్ట్ వన్. యూ. నెక్స్ట్ ఆల్మోస్ట్ ఆయన ఒక విలేజ్ పేరు, లేకపోతే ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ ఇండియా, ఓకేనా. చూడండి ఇదన్నీ ఫస్ట్ రాసేటప్పుడు అంతా క్యాపిటల్ ఉండాలి. ఇది నోట్ అన్నమాట. ఫస్ట్ క్లాస్ ఏంటంటే లెటర్స్ అంటే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే లెటర్స్ చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో మనకి టోటల్ ఎన్ని ఉంది మనం అప్పుడే చెప్పాం, 26 లెటర్స్ ఉంటుంది మనకి, 26 లెటర్స్, ఓకేనా. ఏలో స్టార్ట్ అయ్యి జెడ్లో ఎండ్ అవుతుంది, ఓకేనా. దీంట్లో క్యాపిటల్ లెటర్స్ ఉంది, స్మాల్ లెటర్స్ ఉంది. క్యాపిటల్ లెటర్స్ ఎలా రాసాము ఆ విధంగానే మనం స్మాల్ లెటర్స్ కూడా రాసాము. ఇక్కడ ఈ రోజు మనం క్యాపిటల్ లెటర్స్ అంటే ఏంటి, స్మాల్ లెటర్స్ ఏంటి తెలుసుకున్నాము. ప్లస్ ఒక నోట్ ఏంటంటే సెంటెన్స్ రాసేటప్పుడు కానీ ఒక వర్డ్ రాసేటప్పుడు ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఉండాలి, మిగతా అన్ని స్మాల్ ఉండాలన్నమాట, ఓకేనా. ఇది ఒకటి ఈ రోజు క్లాస్ అనమాట. నెక్స్ట్ క్లాస్లో నేను నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి మనం నీట్గా డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఇది దీని ముందైతే మనం ఫిజిక్స్ కానీ ఒక తర్వాత మిగతా కామెడీ ఎగ్జామ్స్ గురించి డిస్కస్ చేసాము. ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక లాంగ్వేజ్ గురించి మనం స్టార్ట్ చేసాము, ఎందుకంటే ఇంగ్లీష్ అనేది అందరికీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు రాసిన ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అందుకోసం మనం ఈసారి ఇంగ్లీష్ గురించి స్టార్ట్ చేసాం. ఎందుకంటే రీసెంట్గా ఒక బుక్ చదివాను, ఆ బుక్లో ఇంగ్లీష్ అనేది స్టెప్ బై స్టెప్ నీట్గా ఇచ్చారు. నియర్లీ ఒక 50+ లెసన్స్ ఉన్నాయన్నమాట ఆ బుక్లో, 50+ లెసన్స్ అనమాట.
బట్ మనకి ఎంత అవసరం చూద్దాము, తగిన మ్యాక్సిమం కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే వాళ్ళందరికీ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తా ఉంటాం అనమాట. ఫాలో అవ్వండి. ఎవరన్నా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వాళ్ళకి కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.